హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఎండు నెత్తళ్ళు వంకాయ కోడిగుడ్డు ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. రండి చూద్దాం. ముందు ఎండు నెత్తలు తీసుకుని దాని పొట్ట తల కట్ చేసేయండి. కట్ చేసేసి వేరే గిన్నెలో తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేడి నీళ్ళు పోసి కడిగేయండి. చూడండి ఎంత మట్టి వస్తుందంటే చాలా దారుణంగా ఉంటుందండి. సో కాబట్టి మీరు మంచిగా కడుక్కోవాలి. మళ్ళీ వాటర్ పోస్తే తెల్లగా ఉండాలన్నమాట. వాటర్ ఈ విధంగా ఉండాలి. చూసారు కదా, బాగా కడుక్కోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసి మనం కడుక్కున్న నెత్తళ్ళు వేసి బాగా ఎర్రగా వేపేసుకోండి. ఎందుకంటే స్మెల్ వస్తుంది కదండి నెత్తళ్ళకి, ఆ స్మెల్ మొత్తం పోతుంది మనం ఇంత బాగా కడిగి వేపుకోవడం వల్ల. అప్పుడు కర్రీకి అంత స్మెల్ ఉండదండి, బాగుంటుంది. తినేటప్పుడు కూడా నెత్తళ్ళు కొంచెం క్రంచీగా అట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై. ఇప్పుడు ఇందులో ఆయిల్ ఉంది కదా, అందులోనే నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసి వేపుకున్నానండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఎర్రగా వచ్చే వరకు వేపుకున్నాను. చూడండి, బాగా ఎర్రగా వేపుకోండి. ఇప్పుడు వంకాయ ముక్కలు ఇంత కొంచెం పెద్ద పెద్దగా కోసుకుని అవి వేసుకుని వెంటనే సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుని మూత పెట్టి మగ్గనివ్వండి. డ్రై ఫిష్ ఎప్పుడు మంచిగా కడుక్కోవాలండి. ఇప్పుడు మూత తీసి కారం కూడా వేసి బాగా కలుపుకొని, కారం పులుపు అవి ఎక్కువ వేసుకోండి. కారం కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గనివ్వండి. ఇప్పుడు మగ్గింది కదా, చూసారు కదా. ఇప్పుడు ఇందులో మనం వేపుకున్న నెత్తళ్ళు, మనం ఉడకపెట్టి ఉంచుకున్న కోడిగుడ్డు కూడా వేసేసి మూత పెట్టి మగ్గనిద్దాం. చూసారు కదా, మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. కలుపుకుని ఇందులో టమాటా వాటర్ కూడా పోసి బాగా మగ్గనిద్దాం. ఈ డ్రై ఫిష్లో కంపల్సరీ చింతపండు రసం వేస్తారండి, బట్ నేను వేయలేదు. టమాటా కొంచెం ఎక్కువ వేసుకోండి, సరిపోద్ది. ఎందుకంటే వంకాయలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసాం కదా, ఆ టేస్ట్ తెలియాలంటే కంపల్సరీ ఉత్తి టమాటా వేసుకోండి. చూసారు కదా, నేను టమాటా చాలా ఎక్కువ వేసాను. సో సరిపోతుంది, చాలా బాగుందండి కర్రీ అయితే. ఎందుకంటే స్మెల్ అయితే మ్యాక్సిమం తగ్గిపోయింది, ఇంకా కర్రీ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం అండి. కొత్తిమీర వేసాక నేను బాగా మగ్గనిస్తాను కదా. ఇప్పుడు మూత పెట్టి మగ్గిపోయింది. చూసారా, కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నో డౌట్ మీరు చింతపండు వేయలేదు కదా అని అనుకోక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఈ వంకాయ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. మీరు ఎలా ఉంటుంటారో కూడా కామెంట్ చేయండి. మీకు నా వంటలు ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ చేయొచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. సో ఎంజాయ్ చేయండి. చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.